హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శరణ్య, దర్శన్ ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు వేరొక ఇంటికి కాపురం పెట్టడానికి. దర్శన్ అయితే ఇదేంటి డివోర్స్ ఇస్తుంది అని అనుకుంటే ఇలా ఇవ్వకుండా నాకే పెద్ద ట్విస్ట్ ఇచ్చింది, ఇప్పుడు వేరు కాపురం వెళ్దామంటుంది అని చాలా అప్సెట్ ఫీల్ అవుతూ ఉంటాడు. అనన్య కూడా తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు బాధపడుతూ ఉంటుంది. పోనీలే, కనీసం ఈ ఇల్లు ముక్కలన్నా అవుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళు గడప దాటుతూ ఉండంగానే ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు. పోలీసుల్ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. మీరేంటి ఎస్ఐ గారు ఇక్కడికి వచ్చారు అని ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు. దర్శన్ దగ్గరికి వచ్చి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి, మీ భార్యను తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. నేను నా భార్యతో ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వేరొక ఇంట్లో ఉండటానికి వెళ్తున్నాం అని చెబుతూ ఉంటాడు దర్శన్. అవునా అని చెప్పి ఒక కాగితం పెన్ను ఇస్తాడు పోలీస్ దర్శన్కి. దేనికిది అని అడుగుతూ ఉంటాడు. మీ భార్యను తీసుకొని వేరొక ఇంటికి వెళ్ళిపోతున్నారు కాబట్టి తన పూర్తి రెస్పాన్సిబిలిటీ మీదేనని దీని మీద లెటర్ రాసి సంతకం పెట్టి ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు పోలీస్. దర్శన్ ఆశ్చర్యపోతాడు. ఇదెక్కడ ట్విస్ట్ అని అనన్య ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది. దేనికి అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. నా దృష్టిలో మీరు అసలు రెస్పాన్సిబుల్ హస్బెండే కాదు అని పోలీస్ చెబుతూ ఉంటాడు. వాట్ అని అడుగుతూ ఉంటాడు దర్శన్. అవును, నా దృష్టిలో మీరు అసలు హస్బెండే కాదు, రెస్పాన్సిబుల్గా మీరు ఉండరు. మీ భార్యను తీసుకొని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నారు కాబట్టి తన పూర్తి బాధ్యత మీదే అని దీని మీద సంతకం పెట్టండి. ఎందుకంటే తను మిమ్మల్ని నమ్మి మీతో పాటు ఈ ఇంటి నుంచి వేరుగా వచ్చేస్తున్నారు. తనకి ప్రాణహానితో సమానం ఆ విషయం. అందుకనే తనకి ఏమైనా సరే మీదే బాధ్యత, మీదే రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మీరు దీని మీద లెటర్ రాసి సంతకం పెట్టి నాకు ఇవ్వండి, అప్పుడే మీరు ఇంటి నుంచి వెళ్ళగలరు అని చెబుతూ ఉంటారు పోలీస్. శరణ్యకి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆనంద వంకాల చూస్తూ ఉండగా ఆనంద కనుసైగతో ఇదంతా తానే చేసిందని కావాలని అలా చెబుతూ ఉంటుంది. ఇక శరణ్య అమ్మయ్య అని అనుకుంటూ ఉంటుంది. ఇక దర్శన్కి ఏమీ అర్థం కాదు, అలా చూస్తూ ఉండిపోతాడు. అనన్య అయితే ఇదేంటి ఇలాంటి తిరకాసు పెట్టారేంటి, ఇప్పుడు దర్శన్ లెటర్ రాసి సంతకం పెడతాడా లేకపోతే పెట్టడా, శరణ్యను మళ్ళీ ఈ ఇంట్లోనే ఉంచేస్తాడా, ఏం జరగబోతుంది, ఇదంతా ఆ ఆనంద అత్తయ్య ఆడిన నాటకమా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు శరణ్య హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక దర్శన్ అయితే సంతకం పెట్టి లెటర్ రాసి పోలీస్కి ఇచ్చి శరణ్యను తీసుకొని వెళ్తాడా లేకపోతే ఇక్కడే శరణ్యతో పాటు ఈ ఇంట్లోనే ఉంటాడా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.